ఆంటీ ఆంటీ ఏ డింబి డింబిరో డిండి డిండి ఆంటీ వచ్చిందిరో. నటి అనసూయ మళ్లీ రచ్చకెక్కారు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. సోషల్ మీడియా వ్యతిరేకల మీద నిప్పులు కక్కి ట్రెండింగ్ లోకి వచ్చేశారు. ఒకప్పుడు మనం ఏంటి అనేది తెలియదు, రేంజ్ మారిపోయింది ఇప్పుడు. ట్రోలర్ల సొసైటీని సంస్కరించడానికి ఎందాకైనా వెళ్తానని శపథం చేస్తున్నారు. రోడ్డు మీద ఒక ఆడదాన్ని కొట్టిన బ్యాడ్ నేమ్ నాకు రాని. 2 ఏళ్ల కిందట ఫైర్ బ్రాండ్ అనసూయ వెక్కి వెక్కి ఏడ్చిన సీన్ ఇది. 3 నెలల కిందటైతే ట్రోలర్లపై లీగల్ ఫైటే చేసిందామె. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు. తనపై ఆన్లైన్ వేధింపులు పెరిగిపోయాయంటూ సానుభూతొద్దురా, అశ్లీల వ్యాఖ్యలు, లైంగిక దూషణలు, బెదిరింపుల అభియోగాలతో అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఫిర్యాదిచ్చి 42 మందిపై కేసు పెట్టించి సెన్సేషన్ అయ్యారు. బొజ్జ సంధ్యారాణి, ప్రియా చౌదరి గోగినేని, పావని, శేఖర్ బాషా, రజనీని కోర్టుకి ఇచ్చేశారు. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? కట్ చేస్తే అనసూయ చుట్టూ సోషల్ మీడియాలో ఇంకో చిచ్చు. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? ఇటీవల ఒక హోలీ ఈవెంట్ లో గెస్ట్ గా వెళ్లిన అనసూయని మైక్ అందుకోగానే ఒక్కసారిగా ఆంటీ ఆంటీ అంటూ కేకలు వేసింది అక్కడున్న కుర్రకారు. చూడండి, ఏం ఫీల్ ఉండదు మామయ్య. చూస్తున్నారా నిద్ర ఎలా వస్తుంది? కాసేపు అసహనానికి గురైన ఫ్రస్ట్రేషన్ బయటికి కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఎలాగోలా ప్రోగ్రామ్ ని ముగించుకుని వెనక్కి వచ్చేశారు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. అలా వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.